అండ్ ఈ శారీకి వచ్చేసి తను క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకోమన్నారు. బ్లౌజ్ కూడా ఎలా వర్క్ చేశాను అనేది మీకు చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ మనము ఈ శారీకి అయితే ఏదైతే వర్క్ తీసుకున్నామో సేమ్ వర్క్ కూడా అది నెక్ పార్ట్లో కూడా ఉంది అండి. సో నేనైతే ఫస్ట్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ చేశాను. ఇది వచ్చేసి రా సిల్క్ అండి, ప్యూర్ రా సిల్క్ క్లాత్. దీని మీద అయితే మల్టీ కలర్స్లో ఎల్లో, వాయిలెట్, గ్రీన్, పింక్ అయితే యూజ్ చేసి ఇలా అయితే వర్క్ చేశానండి. శారీకి ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అయ్యేలా. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇచ్చేసాను. అండ్ హ్యాండ్ పోర్షన్ వచ్చేసి ఇలా వేసామండి. తను ఓన్లీ సింపుల్గా కావాలన్నారు. కింద బార్డర్ పార్ట్ వచ్చేసి పైనకి బూటీస్ అయితే ఇచ్చేయమన్నారు. ఇలా అయితే చేశానండి హ్యాండ్కి. అండ్ దీనికి హైలైట్ ఏంటంటే మనం మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే ఇచ్చాము. ఈ చెమ్కి ఇది అంతా అయితే ఎంబ్రాయిడరీ రాదు. సో మనం ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేసి ఇలా అయితే మొత్తం మనం కర్దానా అండ్ ఈ చెమ్కి వర్క్ అనేది అవుట్పుట్ అనేది మంచిగా రావడం కోసం అయితే ఇలా అయితే మగ్గం వర్క్ చేయించానండి. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కూడా తను చాలా డిఫరెంట్గా అడిగారండి. నార్మల్గా అయితే మనకి ఇలా కట్ వర్క్ వచ్చి సైడ్కి డిజైన్ వస్తుంది కదా, తనైతే ఇలా షోల్డర్ కిందకి డిజైన్ వచ్చేలా ఇలా కావాలి అన్నారు. సో నేనైతే ఇది డిజైన్ అయితే రీడిజైన్ చేశానండి. రీడిజైన్ చేసి ఇలా అయితే సెట్ చేశాను. అండ్ ఈ బ్లౌజ్ మళ్ళీ తను లెహెంగాస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అని నేనైతే 2 సైడ్స్కి అయితే వర్క్ అయితే చేసేసి ఇలా ఫినిషింగ్ కంప్లీట్ చేశానండి. ఇలా వర్క్ చేశానండి. సో ఓవరాల్గా బ్లౌజ్ అండ్ శారీ లుక్ అయితే ఇది అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. అండ్ లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్.